నా యొక్క జైలును తెలియజేస్తూ గతంలో 2025లో గ్రామానికి ప్రోగ్రాం అని ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే ధనాపురంకి చేరుకున్నప్పుడు గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ని అవమానించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షురాలైన పుడిసె కృష్ణమ్మకు కానీ దళిత సంఘాలుగా జేఏసీగా ఏర్పడి కేంద్రానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ అదేవిధంగా ఎస్పీ కలెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీకి సిఐ గారికి పోలీస్ స్టేషన్కి సబ్ కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చుకున్నా కూడా ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. అది కూడా కాకుండా ఎవరైతే అవమానించింటారో వాళ్ళకి టీడీపీలో పెద్ద పీఠాలు వేసి వాళ్ళకి అదనంగా బాధ్యతలు అప్పగించడం కూడా దళితులను అవమానించినట్లనే చెప్పవచ్చు. అదేవిధంగా దళితులకు ఎవరైనా దాడులు చేసినా వాళ్ళ మీద వివక్షత చూపినా వాళ్ళకి టీడీపీ పార్టీ వాళ్ళు పదవులు కట్టబెడుతున్నారని దీన్ని బట్టి మనం సంకేతంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాల్మీకి అయినప్పటికీ బీసీ సోదరుడు అయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి దళితులకు అవమానంగా ఆగమేఘాలతో పోలీసులు ఆయన ఎమ్మెల్యే గారి ఇంటి తలుపులు పగలగొట్టి మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ఫాస్ట్ ట్రాక్ రూపంలోనే వెంటనే కేసు ఫైల్ చేసి 14 రోజులు రిమైండింగ్ పంపించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే దళితులకు అక్కడైతే అదొక న్యాయము, ఇక్కడైతే ఈ న్యాయమా? అంటే అధికారులకి ఎవరైతే పరిపాలిస్తుంటారో వాళ్ళకి రాజ్యాంగం చుట్టమవుతుందా లేకపోతే చట్టాలు చుట్టమవుతాయా అనేది దళిత సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాము. అధికారులు న్యూట్రల్గా ఉండి ఒకరికి ఒత్తస్సుగా కాకుండా ప్రతిపక్షమైన పాలకపక్షమైన అధికారులు నిష్పక్షపాతంగా ఎవరైతే బాధితులు అయింటారో వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి కొందరికి మాత్రమే ఆ విధంగా అదేమంటారంటే వాళ్ళ కోసమే పనిచేస్తున్నట్లు వ్యవహరించడం అంటే అది చాలా వాళ్ళకే ప్రమాదం అని తెలియజేస్తున్నాను. అయితే చంద్రశేఖర్కి జరిగినటువంటి అన్యాయం గురించి అయితే తప్పకుండా రాబోయే కాలంలో ఆ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి మేమైతే దళిత సంఘాలుగా అదేవిధంగా ఈ ఎవరైతే బాధితులై ఉన్నారో ఇదే అని కాదు కానీ చాలా చోట్ల దళితుల మీద జరిగినటువంటి దాడుల పైన ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఫైల్ కాలేదు. అంతెందుకు బహిరంగంగా